రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ మనము క్లియర్గా చూపిస్తున్నటువంటిది విషయం ఏమిటంటే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు ఈ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ రెండింటి మధ్యలో భేదాభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఏది బెటరు, ఏ దాంట్లో ఏమేమి ఉంటాయనే కంపోజిషన్ అనేది ఇక్కడ మనం క్లియర్గా చూపిస్తున్నాము. ఎస్ఎస్పి దాంట్లోనేమో ఫాస్ఫరస్ అనేది 16% ఉంటుంది. ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ దాంట్లోనేమో 44 to 46% ఉంటుంది. సల్ఫరు దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండదు. ఈ విధంగా ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వాటి యొక్క ఉపయోగాలు, వాటి యొక్క అవసరాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. రైతు సోదరులు ఈ రెండిట్లో ఏది వాడుకోవాలి, ఏది అవసరం పడుతుంది, ఏ రకమైన మొక్కలకు ఏ రకమైన ఫర్టిలైజర్ వాడుకోవాలనే విషయంలో జాగ్రత్తగా గమనించి ఈ ఫాస్ఫరస్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ ఫాస్ఫరస్ అనే ఫర్టిలైజర్ని ఏ విధంగా వాడుకోవాలనేది, ఏ రూపంలో లభిస్తుంది, ఏ విధంగా వాడుకోవాలనే విషయాన్ని అనేది ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరిగింది. రైతు సోదరులు గమనించి ఉపయోగించి మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.